హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు వచ్చాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. చాలామంది ఆ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ అనేది సచివాలయాల్లో ఇవ్వట్లేదు. చాలా వరకు ఏవైతే రేషన్ డిపోలు ఉంటాయో అక్కడ ఇస్తున్నారనమాట. సచివాలయంకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ సచివాలయంకి వెళ్ళిన తర్వాత మనకు ఒక స్లిప్ మీద వాళ్ళు డీటెయిల్స్ రాసిస్తున్నారు, సంథింగ్ నెంబరు. అది పట్టుకొని రేషన్ డిపోకి వెళ్తే రేషన్ డిపోలో ఆ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇస్తున్నారు. సో కాబట్టి మీరు ఎవరైనా అలా తీసుకోవచ్చు. రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇష్యూ అయిపోతూనే తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఈ రేషన్ కార్డుకి సంబంధించింది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరికెవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయి, ఆల్రెడీ రేషన్ తీసుకుంటున్నారో మంత్లీ వాళ్ళకి నెక్స్ట్ రేషన్ డిపోలో, రేషన్ షాపుల్లో ఈ ఐటమ్స్ ఇవ్వబోతున్నారు. ఏంటంటే రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు. సో నెక్స్ట్ నుంచి రేషన్ షాపుల్లో వాళ్ళకి ఇచ్చే ఐటమ్స్ రేషన్ కార్డు ద్వారా రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు ఇవి ఇస్తారని మరి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. గుంటూరు, తెనాలి, నందివెలుగులో స్మార్ట్ కార్డులు చాలా స్పీడ్గా పంపిణీ చేస్తున్నారు. సో ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేస్తామన్నారు. అంటే అంతకుముందు ఏంటంటే నెలలో ఒక వారం రోజులు ఇవ్వడం, పర్టికులర్ డేట్స్లో ఇవ్వడం, ఈ టైప్లో ఉండేది కదా. అలా కాకుండా నెలంతట్లో కూడా ఏ టైంలోనైనా ఆ నెల రోజుల్లో ఏదో ఒక రోజు మనకి వీలైన రోజు మనం వెళ్ళి రేషన్ తీసుకునేలాగా వెసులుబాటు అనేది చేస్తామన్నారు. సో ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే పర్టికులర్ డేట్స్లోనే తీసుకోవాలి, ఆ 10 రోజుల్లోనే, ఆ వారం రోజులు అన్నప్పుడు చాలామంది ఆ టైంలో ఏదో పరిస్థితులు ఎక్కడికి వెళ్ళి ఉండిపోవడం, ఊరు వెళ్ళిపోవడం, ఆ నెల రేషన్ మిస్ అయిపోవడం ఇట్లాగ అయిపోతుంది. కానీ నెలంతా రేషను ఇచ్చేలా ఉంటే బాగుంటుంది వెళ్ళి తీసుకోవడానికి. కాబట్టి ఏంటంటే సెప్టెంబర్ 15 నాటికి, అంటే ఇప్పుడు ఇది ఈరోజు 2 కదా, సెప్టెంబర్ 15కి మొత్తం ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అన్నీ కూడా అందరికీ ఆల్మోస్ట్ చేరేలాగా చర్యలు తీసుకుంటామని మరి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కాబట్టి ఎవరికైనా మరి ఇంకా రేషన్ కార్డు తీసుకోకపోతే మీరు వెళ్ళి రేషన్ కార్డులు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.